నందా, నువ్వేంటిక్కడ? నేను మళ్ళీ కాల్ చేస్తాను. నేను చెప్పేది కొంచెం విను నందా. నేనెప్పుడు నిన్ను మోసం చేయాలనుకోలేదు. నీ ప్రేమని చూసి నేను కూడా ప్రేమించడం మొదలుపెట్టాను. నీ ప్రేమని పొందడం మొదలుపెట్టిన తర్వాత నేను జీవితంలో ఏం కోల్పోయానో నాకు అర్థమైంది. అప్పుడు నేను నిన్ను ప్రాణంగా ప్రేమించడం మొదలుపెట్టాను. నేను చెప్పేదంతా నిజం నందా. పాప మన బిడ్డే, సుబ్బరాజు బిడ్డ కాదు నందా. నా మాట విను నందా, ఒక్కసారి నా మాట విను. పాపతో మాట్లాడి చూడు. దాని మాటలు కానీ దాని తెలివితేటలు కానీ అంతా నీవే నందా. రోజు అమ్మ నాన్న ఎక్కడున్నారు, ఎప్పుడు చూపిస్తావు, నాన్నతో నన్ను ఎప్పుడు మాట్లాడిస్తావని అడుగుతూ ఉంటే అబద్ధాలు చెప్పలేక నిజం దాచలేక చచ్చిపోతున్నా నందా. ఏంటి యశోద, జోక్ చేస్తున్నావా? నీకు అబద్ధాలు చెప్పడం కొత్త ఏంటి? నువ్వు అబద్ధాల్ని మాత్రం చాలా సులువుగా ఆడేస్తావు కదా. పాపకి బహుశా నా తెలివితేటలు కాదు, నీ తెలివితేటలు వచ్చుంటాయేమో. లేకపోతే ఆ రౌడీ వెధవ సుబ్బరాజు గారి తెలివితేటలు వచ్చుంటాయేమో. ప్లీజ్ నందా, మాటకి ముందు ఒకసారి సుబ్బరాజు టాపిక్ తీసుకురాకు నందా. తన సుబ్బరాజు కూతురు కాదు అని చెప్తున్నాను కదా. చూడేశోదా, నీతో నాకు మాట్లాడనవసరం. పాప నాకు పుట్టిన బిడ్డ కాదని నేను అంటున్నాను, నువ్వేమో అవును అంటున్నావు. ఇదంతా మనిద్దరి మధ్యలో తేలే వ్యవహారం కాదు. అందుకే నాకు విడాకులిచ్చాయి. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నా బ్రతుకు నేను బ్రతుకుతాను. అది జరగని పని నందా. నేను పాప మన బిడ్డ అని నిరూపించుకోగలను. ఆ నమ్మకం నాకుంది. సరే, నమ్మకం నీకుంది కదా. రేపు ఫ్యామిలీ కోర్టుకు వచ్చి ఏం చెప్తావో చెప్పు. వాళ్ళని నమ్మించు. వాళ్ళు విడాకులు ఇస్తే తీసుకుందాం, లేదు కలిసి ఉండమంటే కలిసి ఉందాం. నీకింతకంటే బంపర్ ఆఫర్ ఎవ్వరు ఇవ్వరు. అసలు ఎందుకే యశోదా నా జీవితంతో ఆడుకుంటున్నావు? నీ గురించి తెలియక నిన్ను ప్రేమించాను. నీ గురించి తెలుసుకున్నాక నీకు దండం పెడుతున్నాను, నన్ను వదిలే. నీలాంటి దాన్ని నా భార్యగా నేను ఊహించుకోలేను. ఏమన్నావు? నాలాంటి దాన్నా అంటే? అంటే నీ ఉద్దేశం ఏంటి నందా? నా ఉద్దేశం ఏంటో నీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. అనవసరంగా నా నోటితో చెప్పించాలని చూడకేశోదా. అయినా నేనేం తప్పుగా మాట్లాడాను? నీ జీవితంలో అర్జున్ ఉన్న విషయం అబద్ధమా, లేకపోతే సుబ్బరాజు ఉన్నది అబద్ధమా? సుబ్బరాజుకు పుట్టిన ఆ పాప అబద్ధం కాదు కదా. నువ్వు చేసిన తప్పులన్నిటికీ ఆ పాపే ప్రత్యక్ష సాక్షి. కాదు కూడదు, నువ్వు ఏ తప్పు చేయలేదంటావా? చెప్పాను కదా, కోర్టుకు రా. నేను చేసే ఆరోపణలే నిజమని నిరూపిస్తాను. వీళ్ళిద్దరేంటి ఇక్కడున్నారు? ఏంటి నందా, ఏమైంది? ఏం లేదు నవమి, వదిలే. ఇంతకీ యశోదకి ఫ్యామిలీ కోర్టు మ్యాటర్ చెప్పావా? చెప్పాను, కానీ ఉలుకు పలుకు లేదు. ఏదేదో ఎక్స్ట్రాలు మాట్లాడుతోంది. ఏంటి యశోదా, నీకు చాలా నమ్మకం ఉంది కదా నువ్వు తప్పు చేయలేదని. అలాగే ఏ విషయంలోనైనా సరే నువ్వు గెలుస్తావని. రేపు కోర్టుకి రా, చూసుకుందాం. వస్తాను, ఖచ్చితంగా వస్తాను. నేను ఏ విషయంలోనూ తప్పు చేయలేదని నన్ను నేను నిరూపించుకుంటాను. నీ గురించి కోర్టుకి చెప్పి నందాని నా వాడిని చేసుకుంటాను. అది జరగని పని యశోదా. అలాగే కలలు కంటూ ఉండు. అసలే చీకటి పడుతుంది కదా, తెల్లవారే వరకు కలలు కంటూ ఉండు. తెల్లవారాక కోర్టుకొచ్చేయ్. కోపంగా చూసినంత మాత్రం లాభం లేదు యశోదా. నువ్వు చేసిన తప్పులే నిన్ను దహిస్తున్నాయి. ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? వెళ్ళు. నీలాంటి ఆడద అసలు ఈ భూమి మీద ఉండకూడదు. అయినా నీకు ఒక్క మగాడు సరిపోడా యశోదా? ఎంతమంది మగాళ్ళు కావాలి? ఏం కూసావే?
ఏం కూసావే ఆ? ఏం కూస్తున్నావు? నోటికేదొస్తే అది వాగితే నుంచు నా చుట్ట కప్పెట్టేస్తాను. యశోదా నిన్ను ఇక్కడే పాతేస్తాను.